ఇక దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటు వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని, ఎంతో మంది జైలుకు వెళ్లి వచ్చారని ఈటెల ఆరోపించారు. గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల రాజేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రపంచ చిత్రపటంలో ఎదుగుతున్న దేశంగా ఉన్న భారతదేశాన్ని మోడీ ఎంతో గుర్తింపు తీసుకొచ్చారన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి నా తరఫున విన్నవిస్తున్నానన్నారు. మళ్ళీ మోసపు వాగ్దానం కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. నాకు తెలిసి ఒక బస్సులో ఫ్రీ ప్రయాణం తప్ప ఒక్క హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు, ఇవాళ ఇచ్చే రైతు బంధు 10,000 జనాలు 15,000 రూపాయలు, కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు, ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు, మహిళలకు 10 లక్షల రూపాయల వడ్డీ హామీ కూడా ఇప్పుడు అమలు కాలేదు. సరే, బీఆర్ఎస్ పార్టీ అంటే అది కథమైపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను వంచే మోసగించే దాంట్లో భాగంగా మీకు ఇవన్నీ ఇస్తామని పేరిట దరఖాస్తు తీసుకొని మళ్ళీ మోసగించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి నిండు మనసుతో ఆశీర్వదించండి, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రజా సంకల్ప యాత్ర, విజయ సంకల్ప యాత్ర మేము చేస్తా ఉన్నాం. ఇది ఇంకా 2వ తారీఖు వరకు కొనసాగుతుంది. 500 సంవత్సరాల క్రితం మనం కోల్పోయిన విశ్వాసానికి ప్రతిరూపం రామాలయం పునరుద్ధరించడం కావచ్చు. దేశంలో మైనార్టీ మహిళలు 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కలిసినప్పటికి కూడా